సంక్రాంతి వచ్చేసిందండి బాబు. చిన్నప్పుడు సంక్రాంతికి సెలవులు ఇచ్చారంటే చాలు ఎగిరి గంతేసే వాళ్ళం. అందరికీ సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుందో ఫస్ట్ నాకు తెలియదు, కానీ నాకైతే మా అమ్మమ్మ గారి ఊరు గుర్తొచ్చేదండి. పరిగెత్తుకుని బట్టలు సర్దుకుని లగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అది కూడా మన గోదావరి జిల్లాలో ఉంటే అమ్మమ్మ గారి ఊరు ఇంకా బాగుంటుందండి. పట్నం నుంచి వచ్చి బస్సు ట్రైన్ దిగి అలా గోదావరి కొట్టుకొచ్చి గోదావరిలో పంటెక్కి ఆ గోదావరిని చూస్తూ పంటి ప్రయాణం చేస్తూ మన అమ్మమ్మ గారి ఊరు వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరండి. మకర సంక్రాంతి చాలా ప్రాముఖ్యమైన పండుగ. మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మన భారతీయులు చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి ఈ పండుగని. మన దేశంలో చేసినా పొరుగు దేశంలో చేసినా అవన్నీ కాదండి. ఏముంటుందో అనుకుంటున్నారా మన గోదావరి జిల్లాలో? గోదావరి వాళ్ళకి కాగా ఎటకారం ఎక్కువ ఉంటుంది, అలాగే మమకారం అనురాగం కూడా ఉంటాయండి. ఒక్కసారి మన గోదావరి జిల్లా వచ్చి పండుగ చూసారంటే మళ్ళీ తిరిగి వెళ్ళరు. ప్రతి సంవత్సరం గోదావరి జిల్లా వచ్చేస్తూ ఉంటారు. మనం అలా పడవ దిగి ఊళ్ళోకి ఎంటర్ అయ్యి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మన కోసం తాతయ్యో అమ్మమ్మో బాబాయ్యో అత్తయ్యో లేదా మన చిన్ననాటి స్నేహితులు కనిపించారనుకోండి, మనకి సగం పండుగ అయిపోయినట్టే. వాళ్ళని చూసేసరికి మనకి సంక్రాంతి సంబరాలు ఎదురైపోతాయి. అసలు సంక్రాంతి అంటే భోగి మంటలు, హరిదాసులు చేసే హరి సంకీర్తనలు, ఉదయాన్నే లేచి మన ఆడవారు మన ఇంటి ముందు పెట్టే ముత్యాల ముగ్గులు, చిన్నపిల్లలు ఎగరవేసే గాలిపటాలు, అలాగే భోగి రోజు చిన్నపిల్లలకి పోసే భోగి పళ్ళు, కోడి పందాలు, గుండాట్లు, ఒకటి కాదండి. చిన్నతనంలో అయితేనండి సంక్రాంతి అనగానే మనకు ముందు గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఊరే, ఆ తర్వాత ఇంకేదైనా. కానీ ఒక వయసుకు వచ్చాక అలా కాదు మరి. సంక్రాంతి అంటే కోడి పందాలే, ఆ తర్వాత ఇంకేదైనా. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు మీ పండగకి మీ అమ్మమ్మ గారి ఊరు వచ్చే ఉంటారు కదా. మీ అమ్మమ్మ గారి ఊరి పేరేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మనమైతే మన ఊర్లో జరిగే సంక్రాంతి సంబరాలు అయితే చూసేద్దాం. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కారణం సంక్రాంతి అంటే మన గోదావరి జిల్లాలో గుర్తొచ్చేది కోడి పందాలు, గుండాటలు, జూదాలు.